కీర్తనలు 23వ అధ్యాయం 5-6 వచనాలు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. 1వ వచనం నుంచి 4వ వచనం వరకు దేవుడు మనకు ఏ విధంగా కాపరిగా ఉండి మనల్ని పిలుచుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆయనను వెంబడించగలిగేటువంటి విధంగా మనల్ని నడిపించడం మొదలుపెట్టిన తర్వాత 2వ వచనంలో పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్ద అనగా మెల్లమెల్లగా మెట్టుమెట్టుకు ఆయనను గురించినటువంటి అనుభవ జ్ఞానంలోనికి నడిపించటం అనేటువంటిది తెలుసుకుని నేర్చుకుంటూ ఉండగా దాని తర్వాత కలిగేటువంటి అనుభవం నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు. అనగా మన అంతరంగంలో ఏదైతే మార్పు స్వభావ సిద్ధంగా వచ్చినదంతయు పోయి ప్రభువును ధరించుకునడం ద్వారా మనలో కలగవలసినటువంటి మార్పు విషయంలో మన ప్రాణానికి నూతనమైన జీవాన్ని, తరువాత ఆయన పేరును బట్టి మనం జీవించటానికి ఎటువంటి విధంగా జీవించాలో ఆ నీతి కార్యములన్నీ కూడా మన ద్వారా జరిగించటానికి నేర్పేవాడుగా ఉన్నాడు. దాని తర్వాత మెట్టులో మనం ఆయన కొరకు సాక్ష్యంగా జీవించుతున్నప్పుడు మరి మనను ప్రభువుకు వ్యతిరేకంగా నిలబడినటువంటి ఈ లోకాధికారి కానీ మరి ఏదైతే పరలోకంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి వాడికి అందరికీ కూడా అధిపతిగా ఉన్నటువంటి సాతాను కానీ వాళ్ళతో పోరాటంలో ఆ లోకాధికారి ఇక సాతాను మనలను వెంబడించి మనం ప్రభు యొక్క జీవం ద్వారా జయం పొందకుండా ఉండటానికి చేసే ప్రతి ప్రయత్నం యొక్క గాఢాంధకారపు స్థితిలో దేవుడు మనకు తోడుగా ఉండి కాపురత్వం వహించి ఆ అపవాది మన మీదకి తీసుకురావాలని చేసేటువంటి ప్రతి కీడు నుంచి కూడా మనకు విడుదల కలుగు చేసి మనలను నడిపించేవాడుగా ఉంటాడని మనం చూసాం. ఆ విధంగా నడిపించబడేటువంటి ప్రక్రియలో ఆయన యొక్క దండము, ఆయన దుడ్డు కర్ర మనం ఆదరించేదిగా ఉంటాయి. ఆ దండం అనేటువంటిది మనల్ని పిలువబడినటువంటి పరలోక రాజ్యానికి గుర్తు. అంటే ఆ పరలోక రాజ్యంలో మనం ఏలబోయేటువంటి దానికి గుర్తు. ఆ దుడ్డు కర్ర అనేటువంటిది ఆ గాఢాంధకారపు స్థితిలో గుండా మనం వెళుతున్నప్పుడు మనం ఆయన మీద ఆనుకుని ఆయన జీవం ద్వారా జయించుతున్నటువంటి జీవితం కలిగి ఉండగలగటానికి మనం దాని మీద ఆధారపడటానికి అది గుర్తు. కనుక మనం ఆ చీకటి గల మరణాంధకారపు లోయలోకుండా వెళుతున్నటువంటి అనుభవంలో ఆదరించబడటం అనేటువంటిది ఆ దేవుడు మనల్ని ఆదరించడం అనే అనుభవాన్ని కలిగి తర్వాత రాబోతున్నటువంటి మహిమగల నిరీక్షణ మనలను ఒక ఉన్నతమైన దాని కొరకు, పరలోక సంబంధమైన దాని కొరకు సిద్ధపరుస్తున్నది అనేటువంటి నిరీక్షణ, అధికమైనటువంటి కాన్ఫిడెన్స్ కలిగి, అంటే నిశ్చయత కలిగి ముందుకు సాగేటట్లుగా మన జీవితం కొనసాగుతుంది కాబట్టి మనం ఆదరించబడతాం. అటువంటి జీవితం కలిగినటువంటి బిడ్డలు 5వ వచనం యొక్క అనుభవంలోని తీసుకొని రాబడతారు. మన ప్రభువు ఒక సమయంలో తిరిగి రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఆయన యొక్క రాజ్యాన్ని భూలోకంలోనూ పరలోకంలోనూ స్థాపించబోతున్నాడు. స్థాపించినప్పుడు సమస్తమైనటువంటి అధికారాన్ని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి అప్పగించబోతున్నాడు. దానిలో జరగబోయేటువంటి ఒక పెండ్లి విందును గురించి 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. తర్వాత 2వ పంక్తిలో నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. ఈ 3 కూడా 3 రకములైనటువంటి అనుభవాలు. అవి రాబోయేటటువంటి మన ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో జయించినటువంటి విశ్వాసుల యొక్క పాలన గురించి చెబుతున్నాయి. దానిని గురించి ముందుగా ఎవరెవరైతే ఇప్పుడు ఆయనతో పాటుగా ఈ లోకంలో కూడా ఉంటూ అటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారో దాన్ని కూడా మనం ముందుగా చూడాలి. ఒకటి, ఆయన నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. శత్రువు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి లోకాధిపతి. అతడు మనకి శత్రువు, కానీ అతని ఎదుట మనకి భోజనం సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు.
మనం గనక ఈ లోకాన్ని గనక ప్రేమించినట్లయితే, ఈ లోకాన్ని గనక వెంబడించేటువంటి విధంగా మన జీవితం గనక జీవించుతున్నట్లయితే, అప్పుడు మనము మన ప్రభువు బల్లలో పాలు పొందనటువంటి అనుభవం అన్నమాట అది. మనము ఆ శత్రువులు ఎదుట జయించిన వారంగా సంతోషంగా ఉండగలిగే విధంగా బల్లను సిద్ధపరచడం అంటే మనం దేవునితో కలిసి భోజనం చేయటం అన్నమాట అర్థం. దేవునితో కలిసి మనం లోకానికి భిన్నంగాను, లోకానికి కాకుండా ఉన్నటువంటి ఆహారాన్ని మనం తినగలిగేటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆయన కార్చినటువంటి రక్తం. అనగా ఆయన చెప్పినాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు మరి అన్నడును ఆకలి కొనడు. కానీ ఆయన ఇంకోటి ఏం చెప్పినంటే, ఎవరైతే ఈ విధంగా నా శరీరమును తిని నా రక్తమును త్రాగుదురో, నేను ఏ విధంగా తండ్రి మూలంగా జీవించుతున్నారో వారు నా మూలంగా జీవించుదురు. మనకు నిజమైన విధంగా బల్లలో పాలు పొంది, అంటే శత్రువులు ఎదుట బల్లను సిద్ధపరిచి, ఆ శత్రువు సంబంధమైనది ఏదీ లేకుండా వేరైనటువంటి ఆహారాన్ని మనం భుజించగలిగేటట్లుగా చేసేటువంటిది మన ప్రభు యొక్క మరణములో ఐక్యపరచబడినప్పుడు మాత్రమే. ఆయన మరణం మీద కనుక మనం పోషించబడుతున్నట్లయితే శత్రువుని మనం జయించిన వారంగా ఆ శత్రువు ఎదుట బల్లలో పాలు పొందుతున్నట్లు. శత్రువు ఎదుట నీవు నాకు ఒక బల్లను సిద్ధపరిచిదవంటే అతడిని ఓడించి నేను నీ ఆధిపత్యం కలిగిన ఈ లోకంలో ఉంటున్నప్పటికీ నీ ఆధిపత్యం కింద కాకుండా నువ్వేదైతే నాకు నిన్ను వెంబడించడానికి ప్రేరేపించేటువంటి మనసును కలిగింపచేయాలని లోక సంబంధమైన ఆకర్షణలు, శరీర సంబంధమైన ఆకర్షణలు నాకు కలుగు చేస్తున్నావో వాటన్నిటినీ ఓడించి నా ఆకలిని, నా దప్పికను నా ప్రభు అయిన యేసుక్రీస్తులో తీర్చుకుంటున్నాను అని చెప్పగలిగేటువంటి విధంగా మనం భోజనం చేసేటువంటిదే ఆయన మన కొరకై సిద్ధపరిచినటువంటి బల్ల. అటువంటి వారు అటువంటి విధంగా రోజు ప్రభువును తిని ప్రభువును త్రాగి లోకానికి భిన్నంగా జీవించి ప్రభువుకి ఇష్టకరంగా ఎవరైతే వారి జీవితాన్ని మరల్చుకుని జీవిస్తున్నారో వారందరి కొరకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో పెండ్లి విందులో పాలు పొందటానికి సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. పెండ్లి కుమార్తె మన ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు, అనేక మంది దూతలు, జయించినటువంటి విశ్వాసులు వారందరితో కలిసి పెండ్లి విందులో పాలు పొందబోయేటువంటి సమయంలో కూడా శత్రువుల ఎదుట, అంటే అప్పటికి శత్రువులందరూ ఓడించబడిపోతున్నారు. అతని యొక్క రాజ్యం అంతా కూడా తల్లకిందులుగా చేయబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దానిని ఆక్రమించబోతున్నాడు. అటువంటి సంతోష సమయంలో ఎవరైతే ఆయనతో పాటుగా పెండ్లి విందులో పెండ్లి కుమార్తె యొక్క దర్జాలోనూ, తర్వాత పెండ్లి విందుకు పిలువబడినటువంటి అతిథి యొక్క దర్జాలో ఎవరు పాలుపంపులు పొందుతారు అంటే, ఎవరైతే ఈ లోకానుసారంగా జీవించవలసిన జీవితం విషయమై సిలువ వేయబడి ప్రభువును ఆయన యొక్క మరణమును తిని త్రాగి జీవించిన వారుగా ఉన్నారో వారందరూ కూడా రాబోతున్నటువంటి రాజ్యంలో అటువంటి విధంగా బల్లలో పాలు పంపులు పొందేవారుగా చేయబడతారు. రెండవది, నూనెతో నువ్వు నా తలను అంటి ఉన్నావు. పాత నిబంధనలో కనుక మనం చూసినట్లయితే నూనెతో తలంటబడటం అనేటువంటిది రాజులు, ప్రవక్తలు, యాజకులు వారి ముగ్గురు తలల మీద కూడా నూనెను అంటి వారిని అభిషేకిస్తారు. అంటే వారు ఆ పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటిది వారి మీద కుమ్మరించబడి వారికి అప్పగించబడుతున్నటువంటి నూతనమైన బాధ్యతను దేవుని సంబంధంగా ప్రజల మధ్యలో నిర్వర్తించేవారు అని అర్థం. ఇప్పుడు ఎవరెవరైతే ఆ జయించినటువంటి విశ్వాసుల కోవలోనికి చెందినవారుగా మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు చేర్చబడ్డారో వారందరిలో కలిగినటువంటి విశేషమైనటువంటి గుణం ఏమిటి అంటే, ప్రభు చెప్పినాడు, నేను వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి వచ్చును. ఆయన వచ్చినప్పుడు మీరు బలమును పొంది మీరు ప్రవచించెదరు. ఆ ప్రవచించడం అనేటువంటిది, రెండవది బలం పొంది ఆయన ద్వారా నడిపించబడటం అనేటువంటిది. సో పరిశుద్ధాత్మ దేవుడే మనలో జీవించి ఉండి మన ఆత్మతో ఐక్యపరచబడి మనం ఏ విధంగా ఈ లోకంలో దేవుని సంబంధమైన విధంగా పరలోక సంబంధమైన వారంగా జీవించగలుగుటకు, తర్వాత ఆ పరలోక సంబంధమైన జీవాన్ని ప్రకటించగలుగుటకు, ఆ రెండు విషయాలను చేయుటకు ఎవరెవరి మీదైతే పరిశుద్ధ ఆత్మ యొక్క దేవుడు వారి మీద దిగి వచ్చున్నాడో
వారందరూ కూడా నూతన నిబంధనలో నూనెతోటి అభిషేకించబడిన వారని చెప్పవచ్చు. కనుక ఇప్పుడు నూతన నిబంధనలో విశ్వాసులుగా ఉన్నటువంటి అనేక మంది ఎవరెవరి మీదకైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారిలో నివాసం చేసి, ఆయన చెప్పినాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త వచ్చినప్పుడు ఆయన మీలో నివాసం చేయను, మీ మధ్యన ఉండును, కనుక మిమ్మల్ని నింపును. కనుక ఒక్కొక్క ప్రక్రియకు ఒక్కొక్క అర్థం ఉన్నది అని వీటన్నిటికీ మనం కలిపి ఒక్కటే విషయాన్ని చూడాలి. ఎవరెవరైతే వారి హృదయాలలో దేవుడిని ప్రేమించి ఆజ్ఞలు గైకొనడానికి ఇష్టపడేటువంటి మనసు కలిగినారో, ఆయన చెప్పినాడు ఎవరైనా నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు, నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నేను తండ్రిని వాని యొద్ద నివాసం చేతుము. కనుక మనం విశ్వాసముతో మరి యథార్థమైన హృదయంతో ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని కోరుతున్నటువంటి మనసు కలిగి ఆయన మనలో నివసించగలిగే విధంగా మన జీవితాన్ని ఆయనకు లోబడే విధంగా చేసిన వాళ్ళందరి మీద కూడా వాళ్ళ నెత్తి మీద వాళ్ళ యొక్క తల మీద నూనెను అభిషేకించేవాడుగా ఉంటాడు. అభిషేకించి ఆయన శక్తిని ప్రభావాన్ని ఆయన పరలోక సంబంధమైన జీవాన్ని తెలియపరుస్తూ వారిని నడిపించేవాడిగా ఉంటాడు. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు అంటే, నీవు నా తలను నూనెతో అంటి ఉన్నావు, దేనికి రాజరికానికి సిద్ధపరుచున్నావు. తర్వాత 2వ సమూయేలు 6వ అధ్యాయంలో యాజకుడిగా కూడా అతను పనిచేశాడు. తర్వాత ప్రవక్తగా అనేక కీర్తనలు రాశాడు. అంటే దేవుడు అతని యొక్క తలను అభిషేకించి ఆ విధంగా వాడుకొని నడిపించినటువంటి అనుభవంలోనికి వచ్చాడు. నూతన నిబంధనలో ఎవరెవరైతే ఆయన యందు యథార్థమైన మనసు కలిగి మరి సంపూర్ణంగా ఆయనకు లోబడి ఆయనను ప్రేమించి ఆయనకి ఇష్టకరంగా జీవించాలని కోరుతున్నారు, అటువంటి వారందరూ కూడా విశ్వాసంతో ప్రభు వైపు చూచినప్పుడు ప్రభు వారి మీదకి తన ఆత్మను కుమ్మరింపజేసేవాడుగా ఉన్నాడు. ఆ ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారి హృదయాలు ఆయనకి లోబడి తండ్రిని గురించి కుమారుని గురించి ఆత్మ వారికి తెలియపరిచి రాబోతున్న సంగతులను కూడా వారికి తెలియజెప్పి వారి ఈ లోకంలో తండ్రికి కుమారునికి ఏ విధంగా సాక్షులుగా జీవించాలో తెలియజెప్పి ఈ లోకంలో ఉన్నటువంటి అధిపతిగా కాకుండా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి నిజమైనటువంటి దాసుల వలె రాజుల వలె ఇక్కడ జీవించేవారుగా ఉన్నారు. అటువంటి అనుభవం కలిగిన వాళ్ళందరూ కూడా చెప్పవచ్చు, నూనెతో నా తలను నువ్వు అంటున్నావు. అటువంటి వారందరూ కూడా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలోను 6వ వచనంలోను మొదటి పునరుద్ధానంలో పాలు పొందుపులు కలిగివారు ధన్యులు, వారు ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా రాజులుగాను యాజకులుగాను ఉండెదరు. ఆ నూనెతో తలను అంటడం అనేటువంటిది ఇప్పుడు ఎవరైతే అటువంటి అనుభవాన్ని కలిగి జీవిస్తున్నారో వారందరూ కూడా అటువంటి అనుభవాన్ని రాబోయేటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో కూడా కలిగి ఉంటారు. కనుక ఇప్పుడు విశ్వాసులైన మనందరం కూడా ఆ విధంగా లోబడి పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉండగా దుఃఖపరచకుండా తర్వాత ఆయనకి ఇష్టకరంగా జీవించుతూ ఆయన ఆజ్ఞను గైకొంటూ ఆయన మనకు తండ్రిని గురించి కుమారుని గురించి రాబోతున్న విషయాలను గురించి చెప్తున్నప్పుడల్లా వారిని ప్రేమించి ఆ విషయాలను ప్రేమించి ఎక్కడున్నప్పటికీ కూడా పరలోక సంబంధమైన వారంగా మనం జీవించగలిగినట్లయితే అప్పుడు పరలోక రాజ్యం ప్రత్యక్షంగా వచ్చినప్పుడు మనం దానిలో రాజుల వలె యాజకుల వలె ఉండటానికి ఆయన మనల్ని అభిషేకించేవాడిగా ఉంటాడు. ఆ అనుభవాన్ని ఇప్పుడు మనం లోపించినట్లయితే ఆ రాబోయేటువంటి యుగంలో అంటే 1000 సంవత్సరాల పరిపాలనా కాలంలో దేవుడు మనకి ఇవ్వాలని కోరుతున్నటువంటి ఆ దర్జాను కూడా మనం కోల్పోతాం. తర్వాత చెప్పబడింది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. రాజులుగా యాజకులుగా చేయబడ్డడం మాత్రమే కాకుండా నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్తున్నాడు. అంటే ఏదైతే నేను ఒక నిరీక్షణ కలిగి నీ సన్నిధిలోనికి రాగలిగానో దానికి మించిన దానికంటే నువ్వు నాకు అధికంగా ఇచ్చున్నావు. సో మనందరినీ పిలుచుకున్నటువంటి పిలుపు యొక్క ఔన్నత్యం ఏమిటి అంటే ఆయన తన యొక్క రాజ్యమునకు తన మహిమకు మనం పిలుచుకున్నాడు. అంటే ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయడానికి పిలుచుకున్నాడు అని అర్థం. అందుకని కీర్తన 16వ అధ్యాయంలో చూసాం, నా స్వాస్థ్యము మనోహరమైన స్థలములలో పడి ఉన్నది, నాకు మనోహరమైన స్థలములలో పాలు సంప్రాప్తించను. కనుక నా స్వాస్థ్యము మనోహరమైన స్థలాల్లో దొరికింది. అంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను రాజుగా యాజకుడిగా అభిషేకించబడటం మాత్రమే కాకుండా నువ్వు నాకు ఏదైతే మహిమా కిరీటాన్ని ధరింపచేసి తర్వాత మీ కుమారుడైన యేసుక్రీస్తుకు వధువుగా ఉండటానికి నన్ను సిద్ధపరచుకున్నావో, భార్యగా ఉండటానికి
అవన్నీ కూడా నేను ఊహించిన దానికంటే ఎక్కువగా నా పక్షంగా చేసున్నావు. నాకు నేను ఏదైతే అనుకున్నానో లేదా నువ్వు నాకు చెప్పి ఉన్నావో తెలియపరిచావో వాటన్నిటికంటే మించిన విధంగా నేను నీ సన్నిధిలో నిలబడినప్పుడు, ఇక్కడ నేను జీవిస్తున్నప్పుడు కానీ, అక్కడ నేను నీతో ప్రవేశించినప్పుడు కానీ, నేను నా అనుభవాన్ని నీతో చూసుకుంటున్నప్పుడు నేను అడిగి ఊహించిన దానికంటే అధికంగా నా పక్షంగా చేసి నా గిన్నెని పొర్లి పారుచున్నట్లుగా చేసి ఉన్నావు. అంటే నేను నిరుత్సాహపడలేదు. ఇప్పుడు నేను నేర్చుకున్నటువంటి నీతి విషయాలు కానీ, చీకటిలో జీవింపజేసినప్పటికీ కూడా నీ సాక్ష్యం కొరకు నా యొక్క జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాడినటువంటి దానికి కానీ తగినటువంటి బహుమానాన్ని నాకు అనుగ్రహించి, స్వాస్థ్యాన్ని అనుగ్రహించి, నీ యందు ఆనందింపజేసి నేను నిజమైనటువంటి విధంగా నా సంతోషము నిండి పొర్లి పారునట్లుగా చేస్తున్నావు అని చెప్తున్నాడు. కనుక మనం విశ్వాసులంగా మనం ఈ లోకంలో ఉంటున్నప్పటికీ పరలోక సంబంధమైన జీవితం కలిగి జీవించగలుగుటకు మరి పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి సంచకరువుని మనకు అనుగ్రహించున్నాడు. అంటే రాబోతున్నటువంటి దానికి గుర్తుగా ఇప్పుడు దానిని అనుభవించి దాని కొరకు జీవింపచేసేటువంటిది. ఆ అనుభవాన్ని మనం కలిగి జీవించగలుగుటకు మనందరం కూడా ప్రతిరోజు ఏ ఏ విషయాలలో ఆయన మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ దుఃఖపరుస్తున్నామో, లేక ఆయనకు లోబడకుండా జీవిస్తున్నామో, లేక కొన్ని విషయాల్లో మరింత తీవ్రంగా మనం లోకంతో జీవించినట్లయితే ఆర్పివేసేటువంటి విధంగా నడిపించబడుతున్నామో, వాటన్నిటి విషయంలో మనం జాగ్రత్తగా కలిగి ఉండాలి. 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. 2 మాటలు చూడాలి. కృపాక్షేమములు అనేటువంటి మాట ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో మర్సీ అని రాయబడింది. అదే హెబ్రీ భాషలో దాన్ని చెసెడ్ అన్నారు. దాన్ని ఇంకొక రకంగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు కవనెంట్ లాయల్టీ అన్నారు. అదే మాటను కనుక అది దేవుని యొక్క ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన స్వభావాన్ని గురించి మనతో మాట్లాడేవిగా ఉన్నాయి. దాని గురించి మనం ఇక్కడ చూస్తే నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరములకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించను. దేవుడు ఇక్కడ 6వ వచనంలో కూడా మనం చూడాలి, యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు కలిగిన దేవుడని యెహోవా. 6వ వచనంలో చెప్పబడినటువంటి చివరిలో విస్తారమైన కృపాసత్యములు, ఇంగ్లీష్లో వ్రాయబడినటువంటి మర్సీ అనే మాట, తెలుగులో వ్రాయబడినటువంటి కృపాక్షేమములు, ఇక్కడ రాయబడినటువంటి కృపాసత్యము, అవన్నీ కూడా హెబ్రీ భాషలో రాయబడిన మాట ఒకటే, చెసెడ్. అంటే కవనెంట్ లాయల్టీ అంటే ఏంటంటే ఒక నిబంధనను బట్టి ఆయన మనతో చేసిన నిబంధన ప్రకారంగా ఆ నిబంధనకు కట్టుబడి మనకు అవసరమైనటువంటి కృపను క్షేమాన్ని మన పక్షంగా విస్తరింపచేసి ఈ అధ్యాయంలో మనం చదివిన మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు మనం జరిగించగలగటానికి కావలసినటువంటి కృపను మనకు అందజేసేవాడని అర్థం. ఈ మనం మెట్టుమట్టికి మనకు ఆత్మ సంబంధంగా ఆయన వాక్యం ద్వారా ఆత్మ ద్వారా వెలిగి అనుగ్రహించడం కానీ, ఆయన నామాన్ని బట్టి నీతిగా జీవించడం నేర్పడం కానీ, తర్వాత ఆయన యొక్క ప్రభావం కొరకు ప్రకటించగలగటానికి మనం పోరాడే అంధకార సంబంధమైన శక్తులతో మన యుద్ధంలో కానీ, వీటన్నిటిలో కూడా మన యొక్క బలహీనతలు బాగుగా గుర్తిరిగిన వాడై వీటన్నిటిని కూడా మన స్వయంగా మనిషి పడిపోయిన స్వభావంతో చేయలేడు కనుక వీటన్నిటిలో కూడా జయించవలసినటువంటి అనుభవంలోనికి రావటానికి అవసరమైనటువంటి కృపను క్షేమాన్ని ఆయన మనకు కలుగు చేసేవాడిగా ఉన్నాడు. అదే నూతన నిబంధనలో చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో కానీ, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కానీ ఒకటే మాట, అంటే కృపాసత్య సంపూర్ణుడు. ఈ మనిషి అనే మాటకు కూడా అర్థం అదే. అంటే ఆ కృపను సత్యాన్ని మనకు నడిపించుతావు అని అర్థం. నేను బ్రతుకు దినములన్నీ
అంటే నిన్ను ఎరిగిన దగ్గర నుంచి నేను ఈ లోకంలో నా యొక్క జీవిత యాత్రను ముగించే సమయం అంతట్లో కూడా నీ కృప, నీ సత్యము నాకు తోడుగా ఉండి నన్ను నడిపించుతాయి. ఎందుకు నడిపించుతాయంటే మీ కుమారుడైన యేసుక్రీస్తులో నువ్వు చేసినటువంటి నూతన నిబంధన రక్తం యొక్క ప్రభావాన్ని బట్టి నన్ను విడిచిపెట్టవు. నేను యథార్థంగా నిన్ను ప్రేమించి నిండైన మనసుతో నీకు విధేయత చూపించాలని కోరుతున్న కొలది నీ యొక్క కృపను, నీ యొక్క క్షేమాన్ని నాకు మరింతగా విస్తరింపజేసేవాడుగా ఉండి నా బలహీనతలన్నిటిలో కూడా నేను నీ మీద ఆధారపడుతున్న కొలది నీ పునరుద్ధాన సంబంధమైన జీవాన్ని నాలో మరి విస్తృతంగా పనిచేసేటువంటి విధంగా చేసే దేవుడుగా ఉన్నావు. దాని తర్వాత ఏం చెప్తున్నాడంటే కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఆ వెంట వచ్చును అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఫాలో అని రాసింది. కృపాక్షేమములు నా వెంట వచ్చును, లేకపోతే ఇంగ్లీష్లో అయితే మర్సీ షల్ ఫాలో ఆల్ ద వే ఆఫ్ మై లైఫ్. ఫాలో అంటే ఏంటంటే హెబ్రీ భాషలో వాడబడిన మాట రాడ్ ఆఫ్ అన్నది. ఆ రాడ్ ఆఫ్ అనే మాటకు అర్థం ఏంటంటే చూడండి, ఒక చోట లేవీకాండం 26వ అధ్యాయం 8వ వచనం, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఇక్కడ తరుముదురు అనేటువంటి మాట తర్వాత ఇంగ్లీష్లో హెబ్రీ భాషలో వ్రాయబడినటువంటి రాడ్ ఆఫ్ అనే మాట, తర్వాత మనం చదివినటువంటి కీర్తన 23వ అధ్యాయం 6వ వచనంలో వెంట వచ్చును అనే మాట మూలం. అంటే హెబ్రీ భాషలో ఇక్కడ తరుముదురు, అక్కడ వెంట వచ్చును అనే 2 తెలుగు వేరువేరు మాటలకు హెబ్రీ భాషలో వాడబడినటువంటి ఒకటే మాట. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే తరుముట అనేది చూస్తున్నాం, అక్కడ వెంట వచ్చుట అనేది చూస్తున్నాం. తర్వాత లేవీకాండం 26వ అధ్యాయం 37వ వచనం, తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్లుగా ఒకని మీద పడిదురు, మీ శత్రువులు మీరు నిలవలేక పారిపోయేది. ఇక్కడ కూడా మనం అదే మాటని ఏదైతే 8వ వచనంలో చూసామో లేవీకాండం 26వ అధ్యాయం, ఇక్కడ కూడా తరుముట అనేటువంటి మాటను చూస్తున్నాం. తర్వాత ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకని నిన్ను ద్వేషించిన వారి మీదకని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. ఈ హింసించిన అనే మాట తర్వాత అక్కడ మనం లేవీకాండం 26వ అధ్యాయంలో చదివిన 2 వచనాల్లో చెప్పబడిన తరుముట అనే మాట, తర్వాత కీర్తనలు 23వ అధ్యాయంలో చెప్పబడిన వెంట వచ్చుట అనేటువంటి మాట హెబ్రీ భాషలో వాడబడినది ఒకే శబ్దం, అది రాడ్ ఆఫ్. ఇక్కడ వాడబడినటువంటిది హింసించిన, లేకపోతే తరిమబడిన, లేకపోతే తరిమిన అనే మాట వాడి ఉన్నారు. అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆ కృపాక్షేమములు మనలను తరిమేవిగా ఉన్నాయి, మనుషులు కాదు, శత్రువులు కాదు. అంటే ఎవరినైతే ఆయన పిలుచుకున్నాడో, ఎవరైతే వారి యొక్క జీవన విధానంలో ప్రభు యొక్క ఆధిపత్యానికి లోబడుతూ జీవించేవారుగా ఉన్నారో అవి కేవలం వెంట వచ్చుట మాత్రమే కాదు, అవి మరింత ఉధృతంగా మన పక్షంగా పనిచేసేవిగా ఉన్నాయి. ఏమిటవి? కృపాక్షేమములు, లేకపోతే ఆయన కృప, ఆయన సత్యాన్ని గురించిన వివరణ, తర్వాత ఆ సత్యంలో మనం జీవించడానికి అవసరమైనటువంటి కృప ఈ జీవితకాలం అంతటిలో కూడా మనకు దయచేసి వాటి ద్వారా ఆయన మనలను వెంబడించేవాడుగా ఉన్నాడని అర్థం. వెంట వచ్చేది అటువంటి విధంగా దేవుడు మనతో వ్యవహరించేవాడుగా ఉన్నాడు. వెంట వచ్చుట అంటే అది ఒక ప్యాసివ్ యాక్షన్, అంటే అది నెమ్మదిగా జరిగించేటువంటిదిగా ఉన్నది. తరుముట అంటే కొంచెం ఉధృతంగా మన పక్షంగా మనకు అవసరమైన వాటన్నిటిని కూడా జరిగించి, ఏంటి అవసరమైనటువంటిది? కృప. ఎందుకంటే ఇటువంటి విధంగా మనం అడుగు అడుగుకి, మెట్టు మెట్టుకి పైకి వెళ్ళటానికి, రాబోతున్న మహిమ కొరకు సిద్ధపరచబడటానికి అవసరమైనటువంటి కార్యానికి ఆయన మనలను తరుముట, లేకపోతే వెంటబడుట, లేకపోతే అటువంటి బలమైన విధంగా మనతో వ్యవహరించేవాడుగా ఉన్నాడని అర్థం. తర్వాత చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాను. ఈ చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయటం అంటే ఇక్కడ 27వ అధ్యాయంలో దావీదు ఒక 4వ వచనంలో మన ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను,
యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుతున్నాను. అదే అతని యొక్క కోరిక. దేవుని యొక్క ఆలయంలో చిరకాలము నేను ఆయన మందిరంలో నివాసం చేసేదనంటే ఆ మందిరంలో ఏముంది? మందిరంలో బయట బలిపీఠం ఉన్నది, లోపల అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క కరుణాపీఠం ఉన్నది. ఆ కరుణాపీఠం మీద మన పాపములు క్షమించబడటానికి అవసరమైనటువంటి రక్త ప్రోక్షణ కుమ్మరించేటువంటి స్థలం. ఎల్లప్పుడూ కూడా చిరకాలం అంటే ప్రతిరోజు కూడా మీ కుమారుడు నా కొరకై చనిపోయి తిరిగి లేచి అతి పరిశుద్ధ స్థలంలో ఒకేసారి ప్రవేశించి నా పాపాల కొరకై అయినటువంటి ప్రాయశ్చిత్తార్థమైన రక్తాన్ని ఆ కరుణాపీఠం మీద కుమ్మరించి ఉండగా నేను అక్కడికి వచ్చినప్పుడల్లా నా బలహీనతలు కాకుండా నువ్వు ఏ విధంగా నన్ను కనికరించి నీ యొక్క కరుణను నాకు చూపించి నన్ను క్షమించి మరలా నాలో ధైర్యాన్ని నింపి ఈ జీవిత యాత్రను కొనసాగించగలగటానికి నాకు సహాయపడతావు, అది నాకు తెలియజెప్పేటువంటి గుర్తుగా ఉన్నది. అక్కడ నీ నేను నడిచేటువంటి ప్రయత్నం అన్నింటిలో కూడా నువ్వు నీ యొక్క కృపను విస్తరింపజేస్తావు. అదే ఒకవేళ నేను ఎక్కడైనా తప్పిదం కనుక జరిగించినట్లయితే వాటన్నిటిలో కూడా మరలా తిరిగి నేను నీతో కూడా సంబంధంలోనికి నిలబడి ఉండగలగటానికి అవసరమైనటువంటి కరుణాపీఠం నీ యొక్క మందిరంలో ఉన్నది కనుక అక్కడ నేను ఉండి నేను ఎల్లప్పుడూ కూడా అపవాది నా మీద ఎటువంటి నేరారోపణ చేయకుండా ఉండేటువంటి స్థితిలో నీ సన్నిధిలో కనుక నేను జీవించగలిగితే అప్పుడు నేను అతన్ని జయించగలను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఇక్కడ చదివేటువంటి వాక్య భాగంలో కొంతమంది జయించినటువంటి విశ్వాసులు మరి నేరుగా దేవుని యొక్క సింహాసనం వద్దకు లేవనెత్తబడ్డారు. వారి యొక్క సాక్ష్యాన్ని గురించి ఈ వాక్యంలో రాయబడినది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారు గడాంధకార లోయ అనుభవంలో గుండా వెళ్ళినప్పుడు కూడా ఆ మరణాన్ని ప్రేమించకుండా వారి యొక్క ఆదరణ ఆ దండాన్ని బట్టి దుడ్డుకర్రను బట్టి పొందిన వారుగా ఆ రాజ్యాన్ని బట్టి. అందుకనే వాళ్ళు సరాసరి నేరుగా దేవుని యొక్క సింహాసనం వద్దకు లేవనెత్తబడిన వారుగా ఉన్నారు. తర్వాత వారు దేన్ని బట్టి జయించారు? చిరకాలము నేను దేవుని మందిరంలో నివసించదును అంటే దేవుని మందిరంలో విశిష్టమైనటువంటిది అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటిది కరుణాపీఠం. ఆ కరుణాపీఠంలో కుమ్మరించబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం అతి పరిశుద్ధమైనది. దేవుడికి మనిషికి మధ్య వారధిగా నిలబడి మన కన్నులెత్తి ఆయన వైపు చూడగలిగేటువంటి విధంగా మన సంబంధాన్ని ఎల్లప్పుడూ స్థిరపరిచేదిగా ఉంటుంది. అటువంటి విధంగా ఉన్నప్పుడు మనం మిగిలినటువంటి జీవితాన్ని ప్రభు కొరకు ప్రభుతో సంబంధంలో ఉంటాం కనుక ఆయన దుడ్డుకర్ర మీద మనం ఆధారపడి చక్కగా జీవించగలగటానికి సహాయపడేదిగా ఉంటుంది. కనుక ఇక్కడ జయించిన వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించి మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. సో కీర్తన 23వ అధ్యాయంలో చెప్పబడినటువంటి దావీదు రాజు యొక్క అనుభవమే ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 11వ వచనంలో జయించిన విశ్వాసుల యొక్క అనుభవం. తర్వాత అనేక మంది ఇప్పుడు ఏ విధంగా అటువంటి విధంగా జీవించడానికి తమ జీవితాలను అంకితం చేసి ఆ విధంగా జీవిస్తున్నారో వారి యొక్క సాక్ష్యం కూడా అదే. కనుక మనం ఎక్కడెక్కడైనా సరే దేవుడు మనపక్షంగా చేసేటువంటి విలువైన కార్యాన్ని కనుక గుర్తించకుండా తర్వాత ఒకవేళ గుర్తించినప్పటికీ సరైన విధంగా లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవించుతున్నట్లయితే, ఒకవేళ జీవించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కృపను కోరుకోకుండా సొంత బలం ద్వారా జయించడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏవే విధంగా సరిచేసుకోవాలో సరిచేసుకుంటూ ప్రభువుకి ఇష్టకరంగా మనం జీవించడానికి మనం నేర్చుకోవాలి. అటువంటి జీవితాన్ని మనం గనక ముందుకు కొనసాగించినట్లయితే మనం ప్రభు యొక్క పెండ్లి విందులో ఆయనతో పాటుగా మనం కూర్చుని ఆ విందుని ఆస్వాదించగలిగేటువంటి వారిగా చేయబడతాం. విలువైనటువంటి దానికి దేవుడు మనం పిలిచి ఉండగా ఆ విలువను గుర్తెరిగి ఆ ఔన్నత్యానికి తగిన విధంగా మన జీవితంలో నడుచుట అనేది నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయపడును గాక. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు.
దీన్ని మా కొరకు ఆశీర్వదించండి. మీ బిడ్డలంగా ఈ వాక్యంలో ఉన్న అనుభవాన్ని మా అందరికీ ప్రసాదించి దానిలో ఉన్న విశిష్టతను మేము గుర్తిరిగి మేము మిమ్మల్ని తిని త్రాగుట ద్వారా ఈ లోకం నుంచి వేరైనటువంటి జీవితాన్ని జీవించగలిగటకు కావలసిన కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తుతి వందనాలు చెల్లిస్తూ మా జీవితాలను మీ యొక్క భద్రతగా అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.